కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డాక్టర్ వినీలా కొండపల్లి ఈ మధ్య కాలంలో ఈమె డైట్ ప్లాన్ గురించి ఎంత రచ్చ జరుగుతుందో మనమందరం చూస్తూనే ఉన్నాం. నిజంగా వినీలా ఇచ్చే డైట్ ప్లాన్ తో వెయిట్ లాస్ అవ్వడం సాధ్యమేనా? ఆమె ప్రజల్ని మోసం చేస్తున్నారా? ఇంతకీ ఈమె ఈ డాక్టరేట్ సర్టిఫికేట్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? వీటన్నిటి మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఆయుర్వేద డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మ. మీరు కూడా చూస్తూ ఉండొచ్చు కదా డాక్టర్ వినీలా డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో. చాలా మందికి ఆవిడ ప్రెగ్నెన్సీకి ఇస్తూ ఉంటారు, తర్వాత వర్కింగ్ విమెన్ కి ఇస్తూ ఉంటారు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇలా రకరకాల క్లయింట్స్ కి ఆవిడ డైట్ ప్లాన్ అనేది ఇస్తూ ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ఆవిడ డైట్ ప్లాన్ ఆలోచించి చూస్తే ఇన్ జనరల్గా మేము చూసేది ఏంటంటే నెట్లో కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఈ డీటాక్స్ ప్లాన్స్ ఇవన్నీ కూడా తను కాంబో చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది అంటే షీఈ్ నాట్ డైటీషియన్ ఆర్ న్యూట్రిషనిస్ట్ కానీ ఏది కాదు అని చెప్పి రీసెంట్గా నాకు తెలిసింది. యాక్చువల్లీ మనకి ఏంటి అంటే మేము 5 years చదువుతాం, 5.5 years ఎంబీబీఎస్ చేసి ఆర్ బిఏఎంఎస్ చేసి బిహెచ్ఎంఎస్ చేసి అంత మనకి ఎంట్రన్స్ పాస్ అయ్యి బయటకు వచ్చి అన్నేళ్ళు చదివి తర్వాత మళ్ళీ పీజీ చేసి దాంట్లో మళ్ళీ మేము బయటకు వచ్చి మేము చేసిన దానికంటే అదే ఒక 6 months ఆఫ్ కోర్స్ చేసేసి డైటీషియన్ లాగా పెట్టేసుకొని ఒక పిహెచ్డి డిగ్రీ తీసేసుకొని అంటే మనకి ఏదైనా సరిపోతుందండి. మనకి పిహెచ్డి చేయాలంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఎనీ డిగ్రీస్ అయిపోయినాక కూడా మనం ఒక థీసిస్ని సబ్మిట్ చేసేస్తే పిహెచ్డికి అప్రూవల్ తీసుకుంటారు. సో అక్కడి నుంచి పిహెచ్డి డిగ్రీ వచ్చేస్తుంది అనమాట. ఒక పాయింట్ మీద నేను పిహెచ్డి చేసుకుంటున్నాను అని చెప్పి ఒక పాయింట్ని మనం రైజ్ చేస్తాం. అది రైజ్ చేసి ఆ యూనివర్సిటీ యొక్క మెయిన్ డాక్టరేట్ ఉంటారు అక్కడ, అతను కన్సర్న్ కింద మనము పిహెచ్డి చేస్తామన్నమాట ఒక గైడ్ కింద. సో ఆ గైడ్ కింద మనం పిహెచ్డి చేసినప్పుడు వాళ్ళు డిగ్రీ ఇచ్చేస్తారు. సో ఈ డిగ్రీ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి డాక్టరేట్ సర్టిఫికేట్ లాగా వచ్చేస్తుంది. ఈ డాక్టరేట్ సర్టిఫికేట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. నాకు అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు మనం చదివి ఇంత చేసినాక ఎంబీబీఎస్కి వచ్చి డాక్టర్ సర్టిఫికేట్కిను వీళ్ళకి ఇచ్చే 6 months ఆర్ 3 వాళ్ళు చేసే దానికి కోర్సెస్కి కూడా డాక్టరేట్ సర్టిఫికేట్ ఇచ్చేయడం అనేది బాధాకరంగానే అనిపిస్తుంది. ఈవెన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు వాళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా డాక్టరేట్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ డాక్టరేట్ సర్టిఫికేట్ వాళ్ళు నెగిటివ్గా యూజ్ చేసుకోరు. చాలామందికి ఇట్లా డాక్టరేట్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు, బట్ అది ఒక డాక్టర్ లాగా ప్రెజెంట్ చెయ్యరు. బట్ అది ప్రెజెంట్ చేయడం కూడా మంచిది కరెక్ట్ కాదు. బట్ షీ ప్రెజెంటెడ్ దట్ ఈస్ రియలీ రాంగ్ థింగ్. అలా చేయకూడదు కూడా యాక్చువల్లీ. ఈ వినీలా ఇచ్చే డైట్ ప్లాన్ తో ఉండే హెల్త్ బెనిఫిట్స్, వెయిట్ లాస్ సంగతి పక్కన పెడితే మనం మాట్లాడాల్సింది అయితే ముందు ఈ డాక్టర్ అనే ఆ సర్టిఫికేట్ గురించే. ఎందుకంటే ఆమె డాక్టర్ వినీలా అని బోర్డు పెట్టుకుంది. నిజంగా డాక్టర్ అనగానే ఎంబీబీఎస్ డాక్టరా అదా ఇదా అని చెక్ చేసుకోకుండా వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సర్టిఫికేట్ వస్తుంది. ఈమెమో అలా పెట్టేసుకొని వెళ్ళడం వల్ల ఒక రకంగా జనాన్ని మోసం చేయడమే కదా ఇది. అవునండి, మేము యాక్చువల్లీ పాస్ అవ్వాలన్నా అందరికి 35% వస్తే పాస్ ఉంటుంది. బట్ మనకి మెడిసిన్కి వచ్చేసరికి వీ హ్యావ్ 50% పాస్ అవుట్ అనమాట. 50% వస్తే తప్ప పాస్ అవుట్ కూడా ఇవ్వరు. సో ప్రతి దగ్గర వీఆర్ ఫేసింగ్ స్ట్రగుల్స్. ప్రాక్టికల్స్ దగ్గర నుంచి వీఆర్ ఫేసింగ్ స్ట్రగుల్స్. అర్ధరాత్రి నైట్ 12 వరకు చదువుకొని మార్నింగ్ 3 o'clock లేసి చదువుకొని ఇట్లా చేసుకొని మేము డిగ్రీ సంపాదించి డాక్టర్ అని ఒక పేరు పొందినాక ఇలాంటి సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి ఏమంటారు అనువంశిక వైద్యులు సంథింగ్ అందరూ ఇట్లానే అంటే డైటీషియన్ అని చెప్పి 6 months ఆఫ్ కోర్స్ ఆఫ్ డైటీషియన్ అని చెప్పి వాళ్ళు డాక్టర్ పేరు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా బాధగానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇంత చదువుకున్న మాకు అంటే షీ ఈస్ గివింగ్ మచ్ మోర్ ప్రాక్టీస్ అన్నప్పుడు ఎవరికైనా ఇది తప్పు అనే అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ థింగ్ని చూస్తారు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చూడరు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, మీరు జనరల్గా మాట్లాడితే తను ఒబేసిటీయే చూస్తారు, కానీ బ్యాక్ సైడ్లో తనకుండే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ చూడరు. వాళ్ళంటి వాళ్ళకి నార్మల్ వీళ్ళు అనుకున్న ఒక డైట్ ఇచ్చేస్తే ఎక్కడో దగ్గర బెడ్స్ కొట్టే అవకాశాలు ఉంటాయి. అలాంటున్నప్పుడు అప్పుడు ఫేస్ చేయాలంటే కష్టమవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ప్రతిసారి అది ఫేస్ అవ్వకపోవచ్చు.
బట్ ఆ టైంలో వాళ్ళకి కూడా సేమ్ అదే అడ్వైస్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హూ నీడ్స్ టు ఫేస్ అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు ఏం చేసేస్తారు, అక్కడ తప్పించేసుకుంటారు. వీళ్ళు ఏదో వాడేశారండి దానివల్ల అయింది, నా డైట్ వల్ల కాదు, నా డైట్ చాలా మందికి ఇచ్చాము అని అంటారు. చాలా మందికి ఇవ్వడం వేరు, కొంతమంది ఏవైతే పర్టికులర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా సేమ్ అదే డైట్ ఇవ్వడం కూడా తప్పు కదా. సో అది వాళ్ళకి తెలియదు, వాళ్ళు జనరల్గా జనాల మీద బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. సో ఫైట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి వీటికి. అండ్ షీ ఈస్ ఛార్జింగ్ అరౌండ్ 30,000 పర్ మంత్ అనేది నేను విన్నాను. ఉట్టి డైటే చెప్తుంది, షీ వోంట్ గివ్ ఎనీథింగ్ అని చెప్పి విన్నాను నేను అనమాట. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇంట్లో తగ్గించి తింటే తగ్గిపోతాం. కాకపోతే ఒక దగ్గరికెళ్ళి మనం డబ్బులు కట్టి చేసినప్పుడు దాని మీద స్ట్రిక్ట్‌గా వెళ్తాం గానీ, ఇవన్నీ తగ్గించి తింటే మనం తగ్గుతాం యాక్చువల్లీ. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఆవిడ కొంచెం ఆకుకూరలు కూడా డైరెక్ట్ జ్యూస్ చేసి ఇచ్చేస్తూ ఉంటుంది. దట్స్ ఆల్సో నాట్ గుడ్ యాక్చువల్లీ. ఆకుకూరలు, పచ్చి ఆకుకూరలో ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆక్సలేట్ క్రిస్టల్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. నీకు ఈరోజు నువ్వు డైట్ తీసుకున్నందువల్ల నీ కిడ్నీ స్టోన్ కనపడకపోవచ్చు. బట్ ప్రొలాంగ్డ్ డైట్ ఆవిడ దగ్గర 1 మంత్ మీరు తీసుకున్నారు. అదే మీరు ప్రొలాంగ్డ్ డైట్ చేశారనుకోండి, అవి మళ్ళీ రీనల్ కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలుంటాయి. ఎప్పుడైనా ఆకుకూరలని కడిగి, ఉడకబెట్టి మాత్రమే జ్యూస్ చేసుకోవాలి. కూరగాయలు అంటే దాన్ని ఉడకబెట్టే తినాలి. ఎందుకంటే దాని అలాగే ఉంటాయి కాబట్టి. ఫ్రూట్స్ అనేవి డైరెక్ట్‌గానే తీసుకోవాలి. వాటిని ఉడకబెట్టకూడదు. సో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఫ్రూట్స్, వీటిని వెజిటబుల్స్ అని చెప్పి మనకు చెప్పారనమాట. ఇలా కాకుండా అన్నిటినీ ఏమంటారు, పచ్చి జ్యూసెస్ తాగేసేయండి అని. పచ్చి జ్యూసెస్ తాగడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని ఏంటి అంటే ఉడికినాక సంస్కారంతో వాటి గుణాలు మారుతాయి అని చెప్తారనమాట. అంటే ఉడకబెట్టినాక దాని గుణం మారుతది. అంటే లైట్‌గా ఉన్నది హెవీ అవుతది. హెవీగా ఉన్నయి మనం వెయిట్ చేసిన తర్వాత లైట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి ఉంటాయన్నమాట ఆయుర్వేదం కాన్సెప్ట్స్ అన్నీ. ఇలానే ఉంటుంది కూడా. మనం చల్లనీళ్ళు తాగితే మన బాడీకి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. వేడి నీళ్ళు తాగితే ఎలా ఉంటుంది? మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది. సో ఇట్లాంటివి కూడా ఉంటాయన్నమాట. సో ఏది ఎలా తీసుకోవాలని కూడా తను చూడట్లేదు. ఇన్ జనరల్‌గా ఇచ్చేస్తుంది. షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ మాత్రమే చూస్తుంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూడట్లేదు. అవి జనాలకి కనిపించట్లేదు. ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది మనకెప్పుడు తెలుస్తుంది? ఒక 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో, ఒక 10 ఇయర్స్‌కో, 5 ఇయర్స్‌కో, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్‌కి ఈ డైట్ కూడా కారణం అయ్యుండొచ్చు. సో ఇట్లాంటి డైట్స్ ఎవరు ఫాలో అవ్వద్దు. తగ్గించి తిని మీకు సంకల్పం దృఢంగా ఉంటే ఖచ్చితంగా మీరు తగ్గుతారు. వెయిట్ తగ్గించుకోవాలి అనుకుంటే ఒక పర్సెంటేజ్ మనం తగ్గించుకుంటా పోవాలి. అంటే ఇవాళ తినే అన్నంలో ఒక పావువంతు తగ్గించుకోండి. అలా తగ్గించుకుంటా కొన్ని రోజులకొచ్చేసరికి 2 డేట్స్‌కొచ్చేసేయండి. ఆటోమేటిక్‌గా మీ బాడీ సెట్ అయిపోతుంది. దానికోసం ఒక డైటీషియన్ దగ్గరికెళ్ళి ఇన్ని లక్షలు, వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. అసలు ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టే అర్థమైపోతుంది మీరెంత ఒరిజినల్ ప్రాక్టికల్ డాక్టర్ అనేది. కానీ ఇక్కడ వినీల గారి విషయంలో మాత్రం ఇది డిఫరెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె 20 ఏళ్ల క్రితం ఒక కర్రీ పాయింట్ రన్ చేశారంట. అలాంటి ఆమె వచ్చేసి ఇప్పుడు డాక్టర్ అని బోర్డులు పెట్టుకుంటే ఇలా చాలా హాస్పిటల్స్ లో కూడా మనం ఫేక్ డాక్టర్స్ ని చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ వినీల అనే ఆమె డైట్ ఫాలో అయ్యి ఎంతమంది హెల్త్ ఖరాబ్ అవుతుంది, డబ్బులకి డబ్బులు పోతున్నాయా, మళ్ళీ కొత్త రోగాలు తెచ్చి పెట్టుకున్నట్టుగా అవుతుంది. అయితే ఇప్పుడు పూర్ణిమ రాఘవేందర్ వంటి ఫిట్నెస్ కోచ్లు కూడా ఈ వినీలకి సంబంధించిన ఈ డాక్టరేట్ మీద, డైట్ ప్లాన్ మీద వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలంటారు? లేదండి, రైజ్ చేయాలి. ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేయండి, ఇది ఇలానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ పర్సన్. నిజంగా ఇట్లాంటి వాళ్ళు బయటికి రావాలండి. బికాస్ సమ్వేర్ ఇప్పుడు వరకు ఇప్పటికీ మనకి ఎంతమంది, చాలామంది ఇలా డైట్ ఫాలో అయిపోయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవ్వక, ఈ వెయిట్ రెడ్యూస్ అవ్వని వాళ్ళు బయటకు పెట్టిన వీడియోస్ని కూడా చాలామంది తీయించేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నేను అవి కూడా అబ్జర్వ్ చేశాను. ఒక అతను హీఈస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తను వాళ్ళ వైఫ్ గురించి చెప్తూ ఒక వీడియో చేశారు. ఇట్లా వినిలాగా డైట్ తీసుకున్నాను, మా ఆవిడ ఏం తగ్గలేదు సంథింగ్ అనుకుంటూ ఆవిడ గురించి చెప్తా ఉంటే, అదే డైట్ నేను చెప్తే వినదు, ఆమె చెప్తే వింటుంది అని చెప్పి అట్లా వ్యంగ్యంగా చెప్పారు ఆ వీడియో కూడా. సో దాని తర్వాత చూసే వీడియోస్ కనపడవు జనరల్గా. సో ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. సో ఛానల్స్ నుంచి మనం ఏం చేయలేం, ప్రెషర్స్ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ మార్కెటింగ్ థింగ్ అయిపోయింది ఇప్పుడు బాగా. ఎంత మార్కెట్ చేసి ఎంత హైప్ చేస్తే అదే గ్రేట్ అనుకుంటున్నారు. సో దాని నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. సో వాళ్ళు చెప్పంగానే సరిపోతుందా, ఇది మనకి తెలీదా అని ఆలోచించుకొని మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎస్ డాక్టర్, యు ఆర్ రైట్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న జనం కూడా
సెలబ్రిటీస్ కానీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, సినీ స్టార్స్ ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉన్నారు. అసలు దాని వెనక ఉన్న నిజం ఎంత, అబద్ధం ఎంత అని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లే. ఈ వినీలాకి ఇదే కలిసొచ్చింది. ఆమె కూడా సెలబ్రిటీస్‌ని ముందు పెట్టేసి తన డైట్ ప్లాన్‌ని అందరికీ బాగా అంటగట్టేసిందనమాట. అలాగే కొన్ని ఛానెల్స్‌కి కూడా విపరీతంగా డబ్బిచ్చి మార్కెటింగ్ చేసుకుంది. ఇప్పుడు అవునండి. వీళ్ళ పాత్ర ఎంత? ఈమె చేస్తున్న దాంట్లో. అదే. మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు అంటారు. అది ఈ కరెక్టే. ఇది ఇప్పుడు ట్రెండ్. ఆ! అది ఏ విషయంలో అవ్వనివ్వండి, అన్ని దగ్గరలో ఇదే ట్రెండ్ అవుతుంది. మోసం చేసేవాడిది తప్పు కాదు, వినేవాడిది, మోసపోయేవాడిదే తప్పు అని. హ్మ్. సో, మీరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు యాజ్ ఇఫ్ ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు ఏం చేస్తున్నారని మీరు ఆలోచించాల్సొస్తుంది. హ్మ్. ఇప్పుడు గూగుల్‌కెళ్తే ఆవిడ ఏం చేసింది, ఆవిడ అంటే పాతది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. హ్మ్. ఇట్లాంటి వాటిల్ని కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా! హెల్త్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి, అట్లాంటి వాళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకుంటే చాలా మంచిగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం మెయిన్. సో, అలాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలండి. మినిస్టర్స్ రేంజ్‌లో అది ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ ఎన్ఎంఏస్ ఉంటాయి. నేషనల్ మెడికల్ అసోసియేషన్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎక్కడ అరికట్టాలనేది చూసుకోవాల్సుంటుంది. సో, అవి కూడా చేస్తే మన ప్రజలు అమాయకంగా ఉన్నారు, వాళ్ళు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళది తప్పు అనకుండా కొంచెం మనం వాళ్ళకి కూడా సపోర్ట్ ఇచ్చినట్లుంటుందండి. ఇట్లాంటివి ముందు ఈ ఎన్ఎంఏ వాళ్ళు, సో, దాని కన్సర్న్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా ముందుకు రావాలని నాకు అభిప్రాయం అనిపిస్తుందండి. న్యూట్రిషనిస్ట్‌నని, డైటీషియన్ అని చెప్పుకుంటున్న ఈ డాక్టర్ వినీలా చాలా మందికి గూడా ఆమె డైట్ ప్లాన్ ఇచ్చారు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూపిచ్చారు. నా డైట్ వల్ల వీళ్ళు మెరుపు తీగల్లా ఎలా అయిపోయారో చూడండి అని గూడా కొన్ని టెస్టిమోనియల్స్ లాంటివి చూసాం. అవును. అయితే ఆమె విక్టిమ్స్ గూడా చాలా మంది ఉన్నారు. అయితే అవునండి. ఎవరైనా బయటకొచ్చేసి ఇలాగ గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్స్ గూడా చేసినట్టుగా అవును. పోలీస్ కేసులు నమోదు చేయించినట్టుగా ఉంది. ఏంటి ఎందుకు చేయించారని అడిగితే, మీరు బాడీ షేమింగ్ చేయించారు. ఏదన్నా ఉంటే అవును. నాతో మాట్లాడాలి. నా భర్త పేరెందుకు ఎత్తుతున్నారు? నా కొడుకు పేరెందుకు ఎత్తుతున్నారు? అని చెప్పి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. అవును. మరి ఇప్పుడు మీ డైట్ వల్ల లాస్ అయిన వాళ్ళ గురించి మరి మీరు ఆలోచించరా? అదే కదా! అదే అండి చెప్పేది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మోసం చేసేవాడిది తప్పు కాదు అన్నట్లే గట్టిగా మాట్లాడుతున్నారు. సో, నువ్వు సరిగ్గా చేయలేదు కాబట్టి నీది తప్పు. నువ్వు సరిగ్గా తినలేదు కాబట్టి నీది హ్మ్. తప్పు. నేను చెప్పినట్టు అయిన టైంకి తీసుకోలేదు కాబట్టి నీది తప్పు. సో, ఏదన్నా సరే ఫైనల్‌గా బ్లేమ్ చేసేసేది అలానే అయిపోతుంది. సో, గొంతున్నోడిది రాజ్యంలాగా అయిపోతుంది. డబ్బున్నోడిది రాజ్యం, గొంతున్నోడిది రాజ్యం. హ్మ్. ఇలా అయిపోతుంది. మోసం చేసేవాడిదే కరెక్ట్ అన్నట్లు. సో, జాగ్రత్త మనలోనే ఉండాలి. అండ్ ఇలాంటి వాళ్ళని కొంచెం హెల్త్ డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు అండ్ కన్సర్న్ డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని అరికట్టాలని చెప్పి ఈ మీడియా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా డాక్టర్ లక్ష్మి గారు ఎంత మంచి మాటలు చెప్పారో మీరు గూడా చూసారు కదా! అసలు డాక్టర్ అని ఎవరన్నా ఇలా బోర్డ్ పెట్టేసుకోగానే నమ్మేయకండి. ముఖ్యంగా 30 రోజుల్లో, 20 రోజుల్లో మీకొక మంచి డైట్ ప్లాన్‌తో మిమ్మల్ని ఇంకా హీరోయిన్స్‌లా చేసేస్తాము, వెయిట్ లాస్ అయ్యేలాగా మీకు డైట్ ఇచ్చేస్తామంటే నమ్మేయకండి. ఎందుకంటే మోసం చేసే వాళ్ళది ఎంత తప్పో మోసపోతున్న మనది కూడా అంతే తప్పు ఉంటుంది. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థాంక్ యూ అమ్మా.